బాగుంది. అరే నాకు భయం వేస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. అసలు ప్రభాస్ డార్లింగ్, అసలు పర్ఫార్మెన్స్ అయినా మూవీ అయినా క్రేజీ బాగుంది. ఇంకా చాలా నాకు భయం వేస్తుంది. క్రేజీ మూవీ ఓవరాల్. సలార్, కల్కి వేరే లెవెల్ మూవీ. అసలు సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్. ఇంటర్వెల్ అయితే బ్యాంగ్ ఉంది బ్రో, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. మొత్తం ప్రభాస్ క్యారెక్టర్ అయితే ఫుల్లీ ఫన్ లోడెడ్. ప్రతి ఒక్క డైలాగు ఒక పంచ్ కానీ ఒక కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది. ఇంటర్వెల్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్రో. కల్కి రెఫరెన్స్ చూపించడం కానీ మధ్యలో క్యామియోస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆ క్యామియోస్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, ఆ క్యామియోస్ పెట్టాడు. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. ఫైట్స్ పర్లేదు, బాగున్నాయి. ఇంకా అశ్వత్థామ కల్కి ఫైట్స్, ప్రభాస్ ఫైట్స్ రాలేదు. అవి వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అవి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది. ఇంకా అదేం లేదు, ఆ క్యామియోస్ అయితే రాలేదు. మనమే అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ అయితే చాలా ఉన్నాయి. చాలా బాగుంది భయ్య. ఇంటర్వెల్ అయితే చాలా బ్యాంగ్, చాలా బాగుంది. స్టెప్ అయితే బుర్రపాడన్న నిజంగా. ఆ యాక్షన్ ఫిలిమ్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ సూపర్, అసలు హైలైట్. అసలు ప్రభాస్ ఇలా తీయడం అసలు తెలుగు ఇండస్ట్రీలోనే సూపర్ ఉంది. అసలు సూపర్ అసలు మూవీ. అమితాబ్ బచ్చన్ అయితే ఇంటర్వెల్ ముందు వచ్చాడు. ఆ సీన్స్ అయితే బుర్రపాడు ఉన్నాయి. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం హైలైట్ అలా చింపేశాడు. జస్ట్ ఒక సీన్లో కనిపించాడు బ్రహ్మానందం. మరి సెకండ్ హాఫ్ ఏమైతే తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే బుర్రపాడన్న సూపర్. జై రెబల్ స్టార్. చాలా బాగుంది. అసలు ఎక్కడా కూడా కొంచెం కూడా ఎక్కడ తగ్గకుండా తీశాడు. హాలీవుడ్ని మించేలాగే ఉంది తప్ప ఎక్కడా కూడా ఇంత కూడా తగ్గించైతే లేదు. పక్కా హాలీవుడ్ని మించే ఉంది. ప్రభాస్ ఇండియన్ ఫిలిం స్టాండర్డ్స్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా నిలిచాడు. కల్కితో పాన్ వరల్డ్ స్టార్గా ఎదుగుతాడు. ఎక్కడికో తీసుకెళ్తాడు. కడుపు నిండా పెట్టాలన్నా, స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాస్ అన్నే. జై ప్రభాస్. అలా సినిమా చాలా బాగుంది. మాకు మన ప్రభాస్ గారు, కృష్ణంరాజు గారి అభిమాన సంఘం అధ్యక్షుడు ఏవి గోవిందరాజు అన్న టికెట్లు ఇచ్చిండు, చక్రం ఇచ్చిండు టికెట్లు. మేము వచ్చాం సినిమాకు. సినిమా చాలా బాగుంది. బాహుబలితోనే ఆయన వచ్చేసి బాలీవుడ్ అంతా టర్న్ అయింది. ఈ సినిమాతోని హాలీవుడ్ కూడా టర్న్ అయ్యి మన టాలీవుడ్ వైపు చూడాల్సినటువంటి అవసరం వచ్చేసింది. సినిమా ఓకే, చాలా బాగుంది. బాహుబలి 1, బాహుబలి 2, సలార్. బాహుబలి 1 మించినది బాహుబలి 2, బాహుబలి 2 మించింది సలార్. ఈ మూడుని మించినది కల్కి. చాలా చాలా మంచిగా ఉంది. విజువల్ చాలా బాగున్నాయి. ప్రభాస్ అన్నకి ఏదైతే ఒరిజినల్ లుక్ ఉందో మళ్ళీ ఇంత ముందుకున్న యోగిలో ఉన్న మళ్ళీ స్మార్ట్నెస్ మళ్ళీ ప్రభాస్ అన్నకి వచ్చేసింది. ఆ హ్యాండ్సమ్ బాడీ చాలా మంచి మెయింటైన్ చేసిండు. బుజ్జిలరా అని ఆవిడ బుజ్జి మీకు ఆవిడ చూసి కూడా బుజ్జిలరా వచ్చి వెళ్ళిపోయింది. చాలా సూపర్ ఉంది. లాస్ట్ సీన్ రెబెల్ సీన్లో భైరవ అనే ఒక సీన్ ఉంది. ఆ సీన్లో తుషిలం వచ్చే సీన్ కూడా బూమ్స్ మాల్ చేసుకోవాల్సింది అందరికీ. నేను కూడా మీకు చిన్న కూడా ఏం చెప్తా అంటే ఫస్ట్ మీరు అందరూ ఒకసారి సినిమా చూడండి. చాలా మంచిగా ఉంది. మీరు చాలా మిస్ అయిపోతారు. బొన్నెల పండుగ అంటారు. బొన్నెల పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది థియేటర్లలో. ఏ థియేటర్లో కూడా యుద్ధాలు అన్నీ వలిపోతున్నాయి, అన్ని క్లియర్ అయిపోతున్నాయి. చాలా ఉంది. ఆల్మోస్ట్ నీకు సండే బేబీ మండే ట్యూస్డే వరకు ఆన్లైన్ అన్ని టికెట్స్ అన్ని బుక్స్ అయిపోయినాయి. చాలా బాగుంది పిక్చర్. బాగుంది. అరే నాకు భయం వేస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. అసలు ప్రభాస్ డార్లింగ్, అసలు పర్ఫార్మెన్స్ అయినా మూవీ అయినా క్రేజీ బాగుంది. ఇంకా చాలా నాకు భయం వేస్తుంది. క్రేజీ మూవీ ఓవరాల్. సలార్, కల్కి వేరే లెవెల్ మూవీ. అసలు సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్.